రైతు సోదరులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఒక బెస్ట్ కాటన్ సీడ్ గురించి అయితే తెలుసుకుందాం. అదేంటంటే మనకు ఈ నాత్ సీడ్ కంపెనీ చెందిన సంకేత్ గురించి అయితే పూర్తి సమాచారం అయితే నేను తెలియజేస్తాను. ఇది ఒక ఎకరానికి ఎన్ని ప్యాకెట్లు వాడుకోవాలి, అలాగే మనకు ఎలాంటి నేలల్లో మనకి ఇది మంచి దిగుబడి వస్తుంది అనేది పూర్తి సమాచారం అయితే నేను ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. ప్రతి ఒక్కరు వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. ఇప్పటి నుంచి మనకు కాటన్‌కి సంబంధించి వీడియోస్ అయితే మీకు తెలియజేస్తూనే ఉంటాను. సో, తప్పకుండా అయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఈ కాటన్‌కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు అందజేస్తూనే ఉంటాను. సో, మనకు వీడియోలోకి వెళ్తే మనకు ఈ నాత్ సీడ్ కంపెనీ అనేది ఈసారి ఎక్కువగా ఏ సీడ్ అయితే ఎక్కువగా కొంటున్నారో ఆ సీడ్‌కైతే కొనే వాటిలో ఈ నాత్ సీడ్ అనేది సంకేత్ అనేది ఎక్కువగా ఉంది. సో, దీని పేరైతే ఎక్కువగా వినిపిస్తుంది. సో, దీన్నైతే కొంచెం ఎక్కువ రేటుకే అమ్మే అవకాశం ఉంటుంది మార్కెట్‌లో అయితే. సో, ఎందుకంటే మనం రైతులు ఏ సీడ్ అయితే ఎక్కువగా కొంటున్నారో ఆ సీడ్ కొంచెం ధర ఎక్కువగా డీలర్లు అమ్మే అవకాశం ఉంటుంది. సో, అది రైతులు గమనించుకోగలరు. సో, ఈ సీడ్ గురించి తెలుసుకున్నట్లయితే మనకు ఈ నాత్ సీడ్ అనేది సంకేత్ అనేది మనకు దాదాపుగా లాంగ్ డ్యూరేషన్ కాటన్ సీడు. దాదాపుగా అయితే మనకు ఒక 180 రోజులకైతే పంట అయితే రావడం జరుగుతుంది. ఈ సీడొచ్చి. సో, దీన్ని లాంగ్ డ్యూరేషన్ సీడ్ ఎవరైనా వేయాలి, ఏ సీడ్ అయితే బావుంటుంది అనుకున్న వాళ్ళకైతే ఈ సీడ్ అయితే బెస్ట్‌గా చెప్పుకోవచ్చు. సో, ఈ సంవత్సరం నేను గూడా ఇదే సీడ్ అయితే వేయాలనుకుంటున్నాను ఒక 2 ఎకరాలకి. సో, ఈ సీడ్ అయితే తీసుకున్న తర్వాత గూడా నేను మీకు ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ అనేది కూడా అందజేస్తాను. నేను తీసుకున్న తర్వాత ఏ విధంగా ఉందో, అనేది గూడా తెలియజేస్తాను. సో, నేను ముందుగా కంపెనీ వాళ్ళతో కాంటాక్ట్ అయిన తర్వాత మాట్లాడిన విషయం ఏంటంటే, వాళ్ళకి చెప్పిన విషయం మీకు తెలియజేస్తున్నాను. సో, ఈ సంకేత్ అనేది మనకు మీడియం సైజ్ కాయ లావుంటుంది. సో, ఎక్కువగా లావు ఉండదు. అలాగే చిన్నగా గూడా ఉండదు. మీడియంగా అయితే కాయ ఉండడం జరుగుతుంది. దీంతో పాటు మనకు ప్రధానంగా లాంగ్ డ్యూరేషన్ ఎక్కువ రోజులు పంట రావడానికి ఎక్కువ రోజులైతే తీసుకోవడం జరుగుతుంది. దాదాపుగా 180 రోజులకు పంట పూర్తవ్వడం జరుగుతుంది. సో, మీకు రెండో పంట వేసుకోవాలనుకుంటే ఈ సీడ్ వేసుకోవాల్సిన అవసరం లేదు. సో, ఇది రెండో పంట వేసుకోవడానికి అంత అనుకూలంగా అయితే ఉండదు. ముందుగా వేసుకుంటేనే అనుకూలంగా అయితే ఉంటుంది. సో, నేనైతే రెండో పంట ఈ సంకేత్ అనేది ఏసినా గూడా, రెండో పంట అనేది ఖచ్చితంగా వేసుకుంటాను. ఎందుకంటే నేను వేరుశనగ అయినా, లేట్‌గా అయినా గూడా వేరుశనగ యేసుకుంటాను. సో, ఇప్పుడైనా కూడా మనము ఈ నెల మే నెల 20-25 తారీఖు లోపు నా పత్తి అయితే నాటుతున్నాను. మీకు నేను ఏ సీడ్ వేసుకున్నాను, ఎప్పుడు నాటుతున్నాను అనేది గూడా మీకు ఖచ్చితంగా అయితే ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తాను. ఇప్పటి నుంచి కాటన్‌కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలియజేస్తూనే ఉంటాను. సో, ఈ నార్త్ సీడ్ సంకేత్ అనేది ఒక లాంగ్ డ్యూరేషను. ఇదొచ్చి మనకు దాదాపుగా ఒక 180 రోజుల పంట కాలము. ఒక చెట్టుకొచ్చి దాదాపుగా 90 కాయలైతే ఉండే అవకాశం ఉంటుంది. సో, ఎవరైనా వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. ఖచ్చితంగా అయితే మంచి దిగుబడనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో, ఇది మనకు తెల్లదోమ, పచ్చదోమను గూడా కొంచెం తట్టుకునే విధంగా అయితే ఇది ఉంటుంది. సో, కొన్ని గులాబీ రంగు పురుగు ఉధృత గూడా కొద్దిగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక లాంగ్ డ్యూరేషన్ కాటన్ సీడ్ గాబట్టి. సో, రైతులైతే ఎక్కువ ఎందుకంటే మనకు లాంగ్ డ్యూరేషన్ కాటన్ సీడ్స్‌కొచ్చి మనకు తొందరగా రావు గాబట్టి మనకు గులాబీ రంగు పురుగనేది లేట్‌గా వస్తుంది. సో, ఆ టైంకి ఇవి కొద్ది ముందుగా కాపు కాసిన వాటికి గులాబీ రంగు పురుగు ఉధృత ఉండదు. లేట్‌గా కాసిన వాటికి కొద్దిగా వరకు ఉధృత ఉండే అవకాశం ఉంటుంది. సో, గులాబీ రంగు పురుగు కూడా మనం స్ప్రేయింగ్ చేసుకుంటే కొద్ది వరకు కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, ఈ సీడ్ అయితే ద బెస్ట్ సీడ్‌గా అయితే చెప్పుకోవచ్చు. ఎవరైనా వేయాలనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా వేసుకోండి. మంచి సీడ్ ఇదొచ్చి. సో, వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు.